అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 26వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్థి నక్షత్రం విశాఖ కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు శుక్రవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:48 నుండి 12:36 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:23 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:36 నుండి 1:24 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:42 నుండి 12:12 వరకు ఉంటుంది. యమగంట మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:43 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సెప్టెంబర్ నెల 26వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి శుక్రవారం నాడు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి. స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి. మీ కృషి ఈరోజు ఆఫీసులో మీకు గుర్తింపుని తేనున్నది. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ సానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు. పెళ్లి తాలూకా నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రానున్నది. మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. కొత్త బ్రాంచులు తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు వారు ఈ లక్ష్య దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు పనిదినం ఉంటుంది. ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగము మరియు కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు. వారు ఇతర ప్రదేశాలు లేదా విద్యా సంస్థలు ఆఫర్లను పరిగణలో తీసుకోవడాన్ని భావించవచ్చు. మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు. అప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. ప్రతిభావంతులైన వ్యక్తులు ఈరోజు అనేక ఎత్తు పల్లాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలి. వారు తాము చేసే పనిని అలా కొనసాగించడం ద్వారా అంతిమంగా విజయం సాధిస్తారు. మీరు ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవించవచ్చు. మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు. వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాల యుద్ధంలో చిక్కుకోవచ్చు. ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఇటువంటి అభిప్రాయాలను రావచ్చు. సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయవచ్చు. అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తమ ప్రయోజనాలను సంరక్షించాల్సి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనుకాడరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, మరీ ముఖ్యంగా ఏజెంట్లు, ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి, మరీ ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదా నిధులు కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు, ఓదార్పుని ఇవ్వగలరు. ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చెరువులోనే ఉంటుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత ముద్రానుభూతుల గురించి మీ పాత మిత్రుడు ఒకరు మీకు గుర్తు చేయవచ్చు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులైతే ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు తమ భవిష్యత్తు గురించిన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది. బోటు లేదా షిప్ ద్వారా విహారయాత్ర ఆశించబడుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ఆ ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు.
టీచర్లు వారి పనికి సంబంధించి లభించే దాని ఫీడ్‌బ్యాక్‌ని స్వీకరించడంలో ఎంతో పరిణతిని చూపించాల్సి ఉంటుంది. తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని ఆటగాళ్లు భావించవచ్చు. అయితే దానికి వారు తమను తామే నిందించుకోవలసి ఉంటుంది. ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలైతే పొందుతారు. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది. ఈ రోజు మీకు దగ్గరవారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలైతే కలుగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు. చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు. వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకువస్తుంది. ఈ రోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిషం మార్పులు మీ పర్యటనను వాయిదా వేసేలా చేయవచ్చు. కొత్త బ్రాంచులను తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు. ఈ రోజు వారు ఈ లక్ష్యం దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు. ఈ రోజు ప్రాణ స్నేహితుడితో కలహాలు విద్యార్థులను ఇబ్బంది పెడతాయి. ఉపాధ్యాయులు ఈ రోజు తమకు ఎదురయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు. రాజకీయ నాయకులు అనధికార సమావేశాల్లో చాలా ప్రభావవంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఈ సమావేశం చాలా ఆలోచనపూర్వకంగా సాగుతుంది. ఈరోజు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాల్ని పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ సమస్యలు తీవ్రమవుతాయి. కానీ ఇతరులు అవేమీ పట్టువన్నట్లుగా మీరు పడుతున్న వేదనను గమనించరు. పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు. మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృషభరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృషభరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి పేద యువకులకు చాక్లెట్ పంపిణీ చేయడం ద్వారా మీ ప్రియుడు లేదా ప్రేయసితో మంచి సంబంధాలను పెట్టుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.